and greet you all in the precious name of Jesus Christ. దేవునికి స్తోత్రము. మరి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలండి. వందనాలు. Hope you had sufficient rest. మీ అందరికీ విశ్రాంతి దొరికిందని భావిస్తున్నాను. So you are ready for another long message. ఇంకొక దీర్ఘ సందేశానికి సిద్ధపడి ఉన్నారని అనుకుంటున్నాను. Anyway, our brother already warned only 50 to 60 minutes. సహోదరులు ఇప్పటికే 50 నుంచి 60 నిమిషాలు అని చెప్పారు. Let us thank the Lord for the opportunity we have to consider the word of God again. మరలా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఇవ్వబడిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. I desire to continue on the topic we started this morning. ఈ ఉదయకాలం మనం ఏ అంశం అయితే ప్రారంభించామో అదే అంశాన్ని కొనసాగించాలని ఇష్టపడుతున్నాను. What is the topic we started? మనం ఏ అంశాన్ని ప్రారంభించాం? Any idea? Phalam, fruit bearing. ఫలము ఫలించుట. Our problem is, we get and we forget. సమస్య ఏంటంటే ఇంకా పొందుకొని చివరికి మర్చిపోతాం. But I hope you will remember at least some of these things. అయితే కనీసం కొన్నైనా గుర్తుపెట్టుకుంటారని We'll have a ఆశపడుతున్నాను. quick review and then go forward. ఉదయకాలం చెప్పింది మరొకసారి క్లుప్తంగా చెప్పుకొని ముందుకు సాగుదాం. Luke 13 we saw the parable that Jesus spoke about a fig tree planted in the vineyard. మరి ఒక ద్రాక్ష వనములో నాటబడిన అంజూరపు చెట్టు అనే ఉపమానం లూకా సువార్త 13వ అధ్యాయంలో చూసాం. The life of that tree was extended for one more year. దాని యొక్క జీవము మరి ఒక సంవత్సరం పొడిగించబడింది. To see whether it will bear fruit at least this year. కనీసం ఈ సంవత్సరమైనా అది ఫలిస్తుందనే నమ్మకంతో ఆ పని చేశారు. So we mentioned that we are trees of righteousness, planting of the Lord. మరి మనము నీతి అను మస్తక వృక్షములు దేవుని చేత నాటబడిన చెట్లమని చెప్పబడ్డాం. And the Lord has extended our life for one more year. ప్రభు మరి మన జీవితాన్ని మరి ఒక సంవత్సరం పొడిగించాడు. And we believe it is for the purpose of bearing fruit unto the Lord. ప్రభు కొరకు ఫలము ఫలించులాగున ప్రభు మనకు పొడిగించడం జరిగింది. Being fruitful is not an option that I can choose if I want. నాకు అనుకూలమైతే లేకపోతే నాకు ఇష్టమైతే ఫలము ఫలించేది కాదు. We saw that we are called upon and commanded to bear fruit. అయితే మనము ఫలించుటకు పిలువబడ్డాము, ఆజ్ఞాపించబడ్డాం. John the Baptist said, bring forth fruit unto repentance. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడని బాప్తిస్మిచ్చు యోహాను పిలిపించాడు. Jesus said, I have called you and chosen you that you should bear fruit. నేను మిమ్మును ఫలము ఫలించుటకు ఏర్పరచుకొని నియమించి ఉన్నాను అని అన్నాడు. And the warning we saw, if we don't bear fruit, అయితే ఫలము ఫలించకపోతే వచ్చే ఆ తీర్పును గురించి హెచ్చరిక ఉన్నది. warning on fruitlessness. నిష్ఫలము అనే దానికి కావాల్సిన ఉన్న హెచ్చరిక. In that passage it says it will be cut down. ఆ అంశంలో మనం చూస్తే అది నరికివేయబడుతుంది అని అన్నాం. Being cut down or cut off speaks about being removed from life. నరికివేయబడటం అంటే దాని జీవము కోల్పోవుట. And so we said it's a warning that is to be taken seriously. కాబట్టి ఇది మనం తీవ్రంగా పరిగణించవలసిన హెచ్చరిక. We saw at least 7 fruits that we should produce. మనము మరి ఫలించాల్సిన 7 రకాల ఫలములను చూసాం. We saw the attitude fruit of the Holy Spirit. మరి మన వైఖరిలో ఉండాల్సిన ఆత్మ ఫలము అనేది చూసాం. Beginning from our character. అది మన ప్రవర్తనతో ప్రారంభమవుతుంది. Who we are is a fruit that we bear for the Lord. మనం ఏమై ఉన్నామో అది మన ప్రభు నిమిత్తమై మనం ఫలించే ఫలం. Then we saw our conduct or what we do is a fruit. ఆ తర్వాత మన గుణశీలత, మనము ప్రభు నిమిత్తం ఏమి చేస్తున్నామో అనేది కూడా ఫలమే. We are called upon to be bearing fruit in doing good works. సత్క్రియలు లేదా సత్కార్యములు చేయుట అనే వాటి ద్వారా ఫలము ఫలించవచ్చు. We saw the fruits that we need to bear in our words. మన మాటలలో ఫలించాల్సిన ఫలములు చూసాం. The kind of communication that should come from our mouths. మన నోటి ద్వారా రావాల్సిన సంభాషణ అనేది చూసాం. The souls we win for the Lord, they are also fruit unto the Lord. ప్రభు నిమిత్తమై మనము మరి ఆత్మలను తెచ్చుట కూడా ఫలమే అని చూసాం. What we give unto the Lord, our contributions are the fruit unto the Lord. ప్రభువుకు మనం ఇచ్చే మరి ధారాళంతో ఇచ్చే ఈవులు కూడా ఫలములే అని చూసాం. Living a righteous life or holy life is a fruit unto the Lord. నీతియుక్తమైన పవిత్రమైన జీవితం జీవించటం కూడా ఫలమే అని చూసాం. Peacemakers are actually fruit bearing. సమాధాన పరచుట అనేది కూడా ఫలమే అని చూసాం. And the last thing we mentioned was when we bear fruit, the glory goes to God only.
చివరిగా మనం చూసాము, ఫలము ఫలించినప్పుడు ఆ మహిమ ప్రభువుకే చెందుతుంది. Because only by His grace we can bear fruit. ఎందుకంటే ఆయన కృప ద్వారానే మనం ఫలము If He ఫలించగలం. gives the grace, the glory goes to Him only. మరి ఆయన కృప ఇచ్చాడు కాబట్టి మహిమ కూడా ఆయనకే చెందాలి. This evening we are going to look at some of the secrets of fruit bearing. ఆ ఫలము ఫలించుట్లో ఉంటున్న కొన్ని మర్మాలను, రహస్యాలను ఈ సాయంకాలం ధ్యానం చేద్దాం. We saw the various fruits. మనం అనేక ఫలాలను చూసాం. There might be many more if you search. ఇంకా మీరు తరచి చూస్తే అనేక ఫలాలు ఉండవచ్చు. But then our point is to find out how can we bear this fruit. అయితే ఈ ఫలము ఎలాగూ ఫలించాలి అనేది మన అంశం. What should I do about it? దాని గురించి నేనేం చేయాలి? In Luke chapter 13, లూకా సువార్త 13వ అధ్యాయంలో you see what that gardener is telling to the master. ఆ తోటమాలి యజమానితో ఏమంటున్నాడో చూడండి. Luke chapter 13, లూకా సువార్త 13వ అధ్యాయము verse number 7. 7వ వచనంలో, గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు Sorry, verse 8, brother, please. 8వ వచనం, అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. Yeah, keep it alone for one more year. ఇంకొక సంవత్సరం ఉండనిమ్ము. I will dig around it. దాని చుట్టూ త్రవ్వుతాను. I will dung it. దానికి ఎరువు వేస్తాను. Maybe we can water it. నీరు పోస్తాను. Take good care of it. దాన్ని జాగ్రత్త వహిస్తాను. Prepare the ground. దానికి అవసరమైన మట్టిని, భూమిని ఏర్పాటు చేస్తాను. Make a favorable situation that it might bear fruit. అది ఫలించులాగున అనుకూలమైన పరిస్థితులన్నీ కల్పిస్తాను. So what are some of those things that can enable us or to help us to bring forth fruit? ఫలము ఫలించులాగున మనకు తోడ్పడేవి ఏంటివి? Turn to first of all Psalm 92. We read that in the morning. ఉదయకాలం మనం చదివాం కదా. 92వ కీర్తనకు త్రిప్పుదాం. But we saw it in another context. We will see it in this context now. ఇంకొక సందర్భాన్ని బట్టి చూసాం, మరొక సందర్భంలో ఇప్పుడు చూద్దాం. Psalm 92, 92వ కీర్తన verse number 13. 13వ వచనం, Those that be planted in the house of the Lord shall flourish in the courts of God. They shall still bring forth fruit in old age. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు. We saw this morning 2 trees. ఈ ఉదయకాలం 2 చెట్లను మనం The చూసాం. righteous shall flourish like the palm tree. ఖర్జూర వృక్షం వలె నీతిమంతులు మొవ్వు వేయుదురు. Also like the cedar in Lebanon. లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. But then look at the second part of that verse. అయితే ఆ వచనంలోని 2వ భాగాన్ని చూడండి. Verse 13, they are planted in the house of the Lord. 13వ వచనంలో వారు యెహోవా మందిరములో నాటబడిన వారు. So where is their root? వారి వేరు ఎక్కడున్నది? In the house of the Lord. ప్రభు యొక్క మందిరములో. They will be fat and flourishing and bring forth fruit in old age. మరి వారు ముసలితనమందు ఇంకా వృద్ధి చెందుతూ ఫలము ఫలిస్తారు. So where is their root standing? వారి యొక్క వేరు ఎక్కడ ఉన్నది? House of the Lord. దేవుని మందిరంలో. What is the house of the Lord? దేవుని మందిరం ఏంటిది? 1 Timothy 3:15 we know very well. మనకందరికి తెలుసు. 1 తిమోతి పత్రిక 3:15. What do we read? అక్కడ ఏం చదువుతున్నాము? The house of the Lord is the church of the living God. మరి అది జీవము గల దేవుని సంఘము. Yes. So today the temple is not outside in the building, but we ourselves are the temple of God. ఈ రోజు దేవుని ఆలయం అనేది బయట కనపడే భవంతుల్లో లేదు, కానీ మనమే దేవుని ఆలయం అయి And the ఉన్నాం. gathering of the saints is the house of God. మరి పరిశుద్ధులు చేరి వచ్చుట అనేదే దేవుని ఆలయం. In other words, one of the secrets of bearing fruit is that you find yourself in the midst of the people of God. ఫలము ఫలించుట అనేది దేవుని ప్రజల మధ్య ఉంటుందనేది ఒక రహస్యం. See, being in fellowship with the people of God, దేవుని ప్రజలతో సహవాసం కలిగి being ఉండుట, actively involved in the ministries, పరిచర్యలో చురుకుగా పాల్గొనుట, and not neglecting the gathering of the saints, మరి సమాజముగా పరిశుద్ధులు కూడుట అనేది మానక, all these help us to bear fruit. ఇవన్నీ కూడా ఫలము ఫలించుటకు తోడ్పడతాయి. In Acts 2:42 we read, 2:42 అపోస్తల కార్యములో మనం చదువుతున్నాం. when 3,000 were saved on the day of Pentecost, పెంతెకోస్తు దినమున 3,000 మంది రక్షింపబడ్డారు. they continued steadfastly doing 4 things. వారు 4 సంగతులు మరి క్రమముగా చేస్తూ ఎడతెగక కొనసాగారు. Number 1, మొదటిది, they were listening to the word of God. దేవుని వాక్యం విన్నారు వారు. Number 2, రెండవదిగా, they had fellowship, it says. సహవాసము పరిశుద్ధులతో కలిగి After ఉన్నారు.
ఉంటున్నారు. being saved, they are not remaining in their own houses. వారు రక్షింపబడిన తర్వాత వారి సొంత ఇంట్లో అలాగే ఉండిపోలేదు. They are not saying, okay, praise God, I am saved, I will live alone. నేను రక్షింపబడ్డాను, దేవునికి స్తోత్రం, నేను ఒంటరిగా ఉంటాను అనలేదు. See, if you have fire, మరి నీలో అగ్ని ఉంటే that fire will become more fire when you bring together many other firewoods together. మరి ఇంకా ఎక్కువ కట్టెలను చేర్చినట్లయితే ఆ మంట ఇంకా అధికమవుతుంది. You take that firewood out, ఆ మంట లేదా ఆ కట్టెలు పక్కకు తీస్తే what will happen? ఏం జరుగుతుంది? It will die out. అది మరి ఆరిపోతుంది. So loneliness and away from the house of God is not a secret for fruit bearing. కాబట్టి ఒంటరితనము, దేవుని మందిరం నుంచి దూరంగా ఉండటం అనేది మరి ఫలము ఫలించుట అనే రహస్యం The కాదు. fellowship we have with the people of God, దేవుని ప్రజలతో మనం కలిగి ఉండే the సహవాసం, house of God దేవుని ఆలయము is the place where we should flourish so that the fruit can be brought. అక్కడే మనము వర్ధిల్లాలి, ఫలము ఫలించాలి. ఆ విధంగా ప్రభువుకు ఫలము తెస్తాం. But today, you know what is happening? ఈ రోజు ఏం జరుగుతుందో తెలుసా? We are all very busy, brother. ఈ రోజు మనం తీరిక లేకుండా ఉన్నాం. Sunday somehow we should go to church. ఏదో ఒక విధంగా ఆదివారం సంఘానికి వెళ్ళాలి. Other meetings చూస్తాంలే, if time is there. మిగతా కోడికలకు సమయం ఉంటే వెళ్దాంలే. వీలైతే, if it is possible, we will go. వీలైతే మరి సాధ్యమైతే వెళ్దాం. Otherwise we will find some excuse to drop out. లేకపోతే ఏదో ఒక సాకు చెప్పి ఉండిపోతాం ఇంట్లో. In Hebrews 10 we read about those who were neglecting the gatherings of the saints. మరి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయములో మరి పరిశుద్ధుల సమాజముగా కూడుట అనేది నిర్లక్ష్యం చేస్తున్న వారిని చూస్తున్నాం. And thereby they were not growing, and Paul says, some of you should have been teachers by now, still you are like babies. అయితే ఇప్పటికి మీలో అనేక మంది ఉపదేశకులు కావాలి, అయితే ఇంకా మూలోపదేశములను వింటున్నారు అని పౌలు వారితో So మాట్లాడుతున్నారు. remember, the gathering of the saints in the house of God is a very important aspect of bringing forth fruit. కాబట్టి దేవుని ఆలయములో దేవుని పరిశుద్ధులు కూడి వచ్చుట అనేది ఫలము ఫలించుటకు ముఖ్యమైన అంశం అని గుర్తుపెట్టుకోవాలి. Remember the words of David, who says, I would rather be a doorkeeper in the house of my God. దావీదు చెప్పిన మాటను గుర్తుంచుకోండి. మరి దేవుని ఆలయములో నేను ద్వారపాలకునిగా ఉండిన మేలు అంటున్నాడు. How eager are we to go to the house of the Lord? దేవుని ఆలయమునకు వెళ్ళటానికి మనం ఎంత ఉత్సాహం చూపిస్తున్నాం. It must become more and more as days go by. కాలము గడిచే కొంది మన ఆసక్తి అనేది ఇంకా ఎదగాలి. So the first secret is that we should be planted in the house of the Lord. కాబట్టి మొదటి రహస్యం ఏంటంటే దేవుని ఆలయములో మనం నాటబడి ఉండాలి. Secondly, రెండవదిగా come to Psalm 1. మొదటి కీర్తనకు రండి. Very familiar verse. మనకందరికి తెలిసిన వచనమే. Verse 3. 3వ చరణం. Or we will read 2 and 3 together. 2, 3 కలిసి చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువారు ధన్యులు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. Okay, here is the tree in the house of the Lord, yes, but then they are watered by the rivers of water, it says. మరి ఇక్కడ దేవుని ఆలయములో ఉన్న చెట్టు కనపడుతుంది, కానీ ఆ చెట్టు మరి నీటి కాలువల యోరన నీరు ద్వారా పోషించబడుతున్నది. What does water refer to? మరి నీరు దేనికి సూచిస్తుంది? The Bible itself says it's compared to the word of God. బైబిలే నీరును వాక్యముతో పోలుస్తున్నది. In Ephesians 5:26 we read the washing of the water, even the word of God. మరి ఎఫెసీ పత్రిక 5:26లో మరి దేవుని వాక్యము చేత ఉదక స్నానము చేయింపబడిన వారై అంటున్నారు. Here also in verse 2 he speaks about the law of the Lord which he meditates day and night. మరి దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రమునందు ధ్యానం చేస్తూ ఆనందిస్తున్నాడు అంటున్నాడు. And so his desire is to feed upon the word of God. కాబట్టి తన ఆశ దేవుని వాక్యముతో నింపుకొనటం. Being planted in the house of the Lord is not enough. మరి దేవుని ఆలయములో నాటబడటంతోనే సరిపోదు. Your desire to come to church is appreciated. మరి సంఘానికి రావటం అనే మీకున్న ఆకాంక్ష మంచిదే. But when you come here, what are you feeding upon? అయితే ఇక్కడికి వచ్చినాక మీరు దేనితో నింపుకుంటున్నారు? Today many churches have become clubs. మరి ఈ రోజుల్లో అనేక సంఘాలు క్లబ్బులు మాదిరి అయిపోయాయి. Forgive me for saying that, but it is true. నన్ను క్షమించండి ఆ మాట అన్నందుకు, కానీ ఇది వాస్తవం. They come together for having social gathering. వారు మరి సామాజికంగా అందరితో కలిసి వినోదంగా వద్దామా అన్నట్లుగా వస్తారు. Eat, drink and make merry. మరి తిని త్రాగి ఈ విధంగా సంతోషంగా How much గడుపుతారు. of time do they give for the word of God? దేవుని వాక్యానికి వారు ఎంత సమయం ఇస్తున్నారు?
It's a very important question. ఇది ఎంతో అవసరమైన ప్రశ్న. In meetings or when you have special gatherings, how many hours do we set aside for the word of God? మరి ప్రత్యేక కూడికల్లో లేదా మిగతా కూడికల్లో మనం దేవుని వాక్యం కోసం ఎంత సమయం కేటాయిస్తున్నాం? Our brother was mentioning in the morning about the youth meeting from tomorrow. మరి సహోదరులు ఉదయకాలమున రేపటి నుంచి జరగబోయే యవనస్తుల కూడిక గురించి చెప్పారు. I noticed especially about the snacks and the tea that he told. మరి వారు ప్రాముఖ్యంగా చెప్పింది ఏంటంటే ఆ టీ తర్వాత చిరుతిండ్లు, then lunch is there. తర్వాత భోజనం ఉన్నది. For many young people that's a good attraction. మరి అనేక మంది యవనస్తులకి ఇది ఒక మంచి ఆకర్షణ. Word of God, word of God. Okay, what to do? That is the last option. దేవుని వాక్యము సరేలే ఉంది కదా అనేది చివరి అంశంగా. Many people don't like to hear the word of God now. అనేక మంది ఈ రోజుల్లో దేవుని వాక్యం వినటానికి ఇష్టపడటం లేదు. One brother told me, brother, these things what you are saying from the Bible we can read and find out. You please tell what is not there in the Bible. ఒక సహోదరుడు ఏమంటున్నాడంటే, మీరు చెప్పేవన్నీ బైబిల్లో ఉన్నాయి, మేము చదివి నేర్చుకోవచ్చు, కానీ లేనిది బైబిల్లో లేనిది చెప్పండి అంటున్నారు. బైబిల్ లేని చెప్పాలి. This is the kind of new generation that is coming up. మరి నూతన తరం ఇలాగుంది. They don't like to hear the word of God. దేవుని వాక్యం వినటానికి వారికి చెవులు రావటం. So what is happening? Their spiritual growth is not happening. అందుకనే వారి ఆత్మీయ ఎదుగుదల అనేది జరగటం లేదు. They come to the church to meet their friends. మరి వారు సంఘానికి వచ్చి తమ స్నేహితులను కలవటానికి ఇష్టపడతారు. After meeting is over, మరి కూడిక అయిపోయిన తర్వాత you see how friends meet with each other. ఒకరితో ఒకరు స్నేహితులు ఎలా కలుస్తారో. What do you talk about after the meeting is over? ఈ కూడిక అయిపోయిన తర్వాత ఏం మాట్లాడతారు మిగతా వారితో చెప్పండి. Anybody will discuss, brother, today's message, that fellow from Chennai came, what he told some point I didn't understand. Okay, I will. Anybody discusses about that matter? దేవుని వాక్యం గురించి ఆయన ఎవరు చెన్నై నుంచి వచ్చారు, ఏదో చెప్పాడు, అసలు నాకేం అర్థం కాలేదు అనుకుంటారు. No. Do we discuss anything about that? ఆ విధంగా అసలు ఆ వాక్యం గురించి ఏమన్నా మాట్లాడతామా? After you went from morning, you went home, you had lunch and then you slept nicely. Anybody thought about this fruit? ఉదయకాలము మరి కూడిక అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు, కానీ వాక్యం గురించి ఆలోచించారా? Yeah, you thought about your apple fruit or banana fruit, that's okay, but the spiritual fruit did you think about? యాపిల్ గురించో లేకపోతే మరి అరటి పండును గురించో ఆలోచించుంటారు, కానీ ఈ ఆత్మ ఫలం గురించి. Coming to the church is not for social meeting. కాబట్టి సంఘానికి వచ్చేది మరి సాంఘికంగా కూడుకోవటం కోసం. We have fellowship, yes, but then we are feeding upon the word of God. సహవాసం కోసం వస్తున్నాం మంచిదే, అదే సమయంలో దేవుని వాక్యంతో నింపుకోవటం అవసరం. 1 Peter 2 verses 1 and 2, Apostle Peter is very clear about the principle of spiritual growth. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మరి ఆత్మీయ ఎదుగుదలలో ఉంటున్న సూత్రాన్ని గురించి మరి ఖచ్చితంగా చెప్తున్నాడు పేతురు. What is he saying? ఆయన ఏమంటున్నాడు? 1 Peter chapter 2 and verse 2. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. As newborn babes desire the sincere unadulterated milk of the word that you may grow thereby. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. So here is a secret of spiritual growth. ఇక్కడ ఆత్మీయ ఎదుగుదలకు ఉన్న రహస్యం. The graveness or the desire to have the feeding of the word of God. దేవుని వాక్యముతో మరి పోషించబడుకుండే ఆ అపేక్ష. Today we have the reluctance to hear the word of God. ఈ రోజుల్లో దేవుని వాక్యం వినటానికి మనసు రావటం లేదు. And many people want to hear things that are smoothing to their ears. అనేక మంది తమ చెవులకు ఇంపైన మాటలు వినాలని ఇష్టపడుతూ ఉంటారు. This was the story even in the book of Isaiah. యెషయా గ్రంథంలో కూడా ఇదే మాటలు మనకు కనపడుతున్నాయి. Isaiah chapter 30 and verse number 10 says to the preachers, don't preach the right things to us, tell smooth things to us. యెషయా గ్రంథం 30వ అధ్యాయము chapter 30 verse 10. 30వ అధ్యాయం 10వ వచనం చూస్తే, మరి యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి అంటున్నారు. Verse 9 second part says they don't want to hear the law of the Lord. యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు అంటున్నాడు 9వ వచనం 2వ భాగంలో. So secret number 1 for spiritual fruit bearing is that we should be planted in the house of the Lord. కాబట్టి మొదటి రహస్యము ఆత్మ ఫలము ఫలించటానికి మనము దేవుని ఆలయములో నాటబడుట. Number 2, we should be feeding upon the word
word of God. రెండవదిగా దేవుని వాక్యముతో మనము పోషించబడుట. All our answers should come from the word of God. మన సమాధానాలన్నీ కూడా దేవుని వాక్యం నుంచే రావాలి. When you have a problem or a dilemma, what we should do? Go to the word of God. నీకేదైనా సమస్య వచ్చినప్పుడు లేదా మరి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని వాక్యం యొద్దకు వెళ్ళండి. Today many people search the Google to get some answer. ఈ రోజుల్లో అనేక మంది ఏదైనా జవాబు కావాలంటే గూగుల్లో వెతుకుతారు. Search the word and you get the feeding upon the word of God. మరి దేవుని వాక్యాన్ని వెతికినట్లయితే దేవుని వాక్యం ద్వారా వచ్చే పోషణ మనకు లభిస్తుంది. That's the water that sends the sap to the fruits. మరి ఈ నీరు అనేది మరి చెట్టుకు సారమును పంపిస్తుంది. All right, so we have the house of the Lord and the word of the Lord. దేవుని ఆలయము దేవుని వాక్యం అనే చూసాం. Thirdly, మూడవదిగా please come to John chapter 15. యోహాను సువార్త 15వ అధ్యాయానికి రండి. John chapter 15. యోహాను సువార్త 15వ అధ్యాయం. Let us read verse number 5. 5వ వచనాన్ని చదువుదాం. ద్రాక్షవల్లి నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియున్నో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. Now here is the inseparable connection or link between the vine and the branches. మరి ఇక్కడ ఆ ద్రాక్షవల్లికి ఆ తీగకు ఉన్న అవినాభావ సంబంధాన్ని చూస్తున్నాం. Jesus says, he who abides in me and I in him, he shall bring forth much fruit. నా యందు ఎవడు నిలిచియుందునో నేను ఎవరి యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించునని యేసుక్రీస్తు అంటున్నాడు. The word abide gives us the idea of consistency. ఈ నిలిచియుండుట అనేది నిలకడను సూచిస్తున్నది. It is not now and then that you are on the tree. అప్పుడప్పుడు ఆ కొమ్మలో లేదా ఆ చెట్టుకు కొమ్మగా ఉండటం కాదు. It is not yearly once or twice you just go and attend all these things. సంవత్సరంలో ఒకటో రెండు సార్లు మాత్రమే హాజరవటం కాదు. But here it's a consistent everyday daily activity. ఇది నిలకడతో కూడిన ఎడతెగక కొనసాగేది, అనుదినము జరిగేది. There is no time when the branch is cut off from the tree and then again put back. మరి ఆ చెట్టు నుంచి ఆ తీగ లేదా కొమ్మ వేరుపడిన సందర్భమే ఉండదు. It's permanently there. అది శాశ్వతంగా నిరంతరంగా ఉంటుంది. That is the kind of Christian life we are called upon to live. మనము జీవించాల్సిన ఆ క్రైస్తవ జీవితం అలాంటిదే. But you know what is our problem? అయితే మనకున్న సమస్య ఏంటిదో తెలుసా? Our life is mostly like this ECG reading, ECG reading. మరి మన జీవితం ఎంతో సరళంగా సులభంగా వెళ్ళేదిగా ఉంటుంది. ECG reading, ECG రీడింగ్ మాదిరి ఉంటుంది. The graph you have seen, something going up, come down, go up, come down, like that. ECG ఎలాగైతే పైకి కిందకు ఉంటాయి గీతలు అలాగ. During special meeting, youth meeting, praise the Lord brother, we are excited. ప్రత్యేక కూడిక, యవనస్తుల కూడిక అయితే ఎంతో మంది వచ్చి చాలా మంది వందనాలు ECG up. ఇది ECG గీతల్లో పైకి ఉండేది. After 2-3 weeks are over, ఆ కూడికలు అయిపోయిన తర్వాత you ask that fellow, where is he? He is not seen at all. ఆ తర్వాత అతన్ని వెతికినా కనపడ. Next Christmas only we can see that fellow. ఆ తర్వాత అతన్ని క్రిస్మస్ రోజే చూస్తాం. What happened? ఏం జరిగింది? Inconsistent. మరి నిలకడ లేమి. Christian life is not like that. క్రైస్తవ జీవితం అలాంటిది కాదు. It's a daily Christian life. మరి ఇది అనుదిన క్రైస్తవ జీవితం. You read about that word daily, you will see it is applied to so many things in Christian life. మరి అనుదినము అనేది క్రైస్తవ జీవితంలో అనేక విషయాలకు అన్వయింపబడినట్లుగా Acts chapter 2 we read they daily gathered in the houses. మరి వారు అనుదినము వారి ఇండ్లలో చేరి వచ్చి daily they had fellowship. అనుదినము వారు సహవాసం కలిగి daily they searched the word of God. అనుదినము వారు దేవుని వాక్యము తరచి చూశారు. Jesus said, you daily take up the cross and follow me. ప్రభువైన యేసుక్రీస్తు మరి అనుదినము నా కాడిని ఎత్తుకొని నన్ను వెంబడించుడి. It's not yearly once or weekly once or once in a while. వారానికి ఒకసారో సంవత్సరానికి ఒకసారో ఎప్పుడో ఒకసారో కాదు. Consistency is a very important quality of a disciple of Christ. క్రీస్తు శిష్యునికి నిలకడ అనేది ఉండాల్సిన లక్షణం. We read in John chapter 8, యోహాను సువార్త 8వ అధ్యాయంలో the words of Jesus. యేసు మాటలను చూస్తున్నాం. To the disciples or to those Jews who believed on him. మరి శిష్యులకు ఆయన్ను విశ్వసించిన యూదులకు చెప్పబడిన మాటలు. Look at verse 31. 31వ వచనాన్ని John chapter 8 verse 31. యోహాను సువార్త 8:31. He said to those Jews who believed on him, if you continue
in my word, then you are my disciples indeed. తనను నమ్మిన యూదులతో యేసు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుందురు. Consistency in the word of God. మరి దేవుని వాక్యమందు ఉండాల్సిన నిలకడ, consistency in the spiritual life, ఆత్మీయ జీవితంలో ఉండాల్సిన నిలకడ. It is not something that you go up and down every other day. మరి అప్పుడప్పుడు పైకి కిందకు వెళ్ళటం కాదు. About Enoch we read in Genesis chapter 5. ఆదికాండం 5వ అధ్యాయంలో హనోక్ గురించి చదువుతున్నాం. He walked with God. ఆయన దేవునితో నడిచాడు. How long he walked with God? ఎంతకాలం నడిచాడు? 300 years. 300 సంవత్సరాలు. He did not walk for some time and take rest sometime. మరి కొన్ని దినాలు నడిచి కొన్ని దినాలు విరామం తీసుకోలేదు. 365 years he lived. 365 సంవత్సరాలు జీవించాడు. After first 65 years only he started walking with God. మొదటి 65 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆయన దేవునితో నడవడం ప్రారంభించాడు. It was a daily walk. అనుదినము ప్రతిరోజు నడిచాడు. No weekly walk. మరి వారానికి ఒకసారి నడవటం కాదు. Not yearly once. సంవత్సరానికి ఒకసారి కాదు. Then take rest. తర్వాత మరి ఆగిపోయి విశ్రాంతి తీసుకోవడం కాదు. There is no rest for spiritual life. ఆత్మీయ జీవితములో విరామం అనేది ఉండదు. And you know, when Enoch was taken up, we are told in Hebrews 11 that he pleased God. That was the testimony he left behind. హనోకు దేవునితో కొనిపోబడినప్పుడు దేవునికి అతడు ఇష్టుడాయను, దేవుని ఆనందింపజేసిన హెబ్రీ పత్రికలో చూస్తున్నాం. Beloved, we are called upon to be consistent in our Christian life. కాబట్టి ప్రియులారా, మన క్రైస్తవ జీవితంలో నిలకడ కలిగి ఉండాలని పిలువబడుచున్నాం. It is not based upon the meetings that we have. మనకున్న కూడికలను ఆధారం చేసుకొని కాదు. It is not based upon the emotional excitements that we have. మనకుండే భావోద్వేగ పూరితమైన సందర్భాలను బట్టి కాదు. It is based upon my relationship with the Lord. మరి దేవునితో నాకుండే ఆ సంబంధాన్ని బట్టి. It is inseparable. ఇది అవినాభావమైనది. It is permanent. ఇది శాశ్వతమైనది. So the Lord says, you want to bear much fruit, continue, abide in me. మీరు బహుగా ఫలించాలంటే కొనసాగించండి, నాలో నిలిచి ఉండండి. So we saw the house of the Lord. దేవుని ఆలయమును చూసాం. We saw the word of the Lord. దేవుని వాక్యమును చూసాం. And then we saw abiding in Christ. క్రీస్తులో నిలిచి ఉండుటను చూసాం. In John chapter 15 itself, యోహాను సువార్త 15వ అధ్యాయంలోనే there is another important secret of fruit bearing. ఫలము ఫలించుటకు మరొక రహస్యం కూడా ఉన్నది. Look at verse number 2 please. 2వ వచనాన్ని చూడండి. John 15 verse number 2. యోహాను సువార్త 15:2. Every branch in me that does not bear fruit he takes away, and every branch that bears fruit he prunes, that it might bring forth more fruit. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. 2 cuttings are there. ఇక్కడ 2 కత్తిరింపులు కనపడుతున్నాయి. First cutting is to the branch that doesn't bear fruit. మొదటిది ఎలాంటిదంటే ఫలింపని ఆ కొమ్మ కత్తిరించబడింది. It is removed. అది తీసివేయబడింది. That we saw this morning. ఈ ఉదయకాలం దాని గురించి చూసాం. Fruitlessness can land up in being removed. నిష్ఫలము అనేది తీసివేయబట్టుకు పారవేయబట్టుకు కారణమవుతుంది. But look at the second part of that verse. అదే వచనంలో రెండవ భాగాన్ని చూడండి. You are already bearing fruit. నీవు ఇప్పటికే ఫలిస్తున్నావు. He does something to that. అయితే దానికి ఇంకొక పని చేస్తున్నాడు. He is pruning it says. దాన్ని ఇంకా ఎక్కువగా ఫలించుటకు అవసరమైనట్లుగా cutting off what is not required. అవసరము లేని వాటిని కత్తిరిస్తున్నాడు. Cleansing areas which need to be cleansed. ఎక్కడైతే శుభ్రత కావాలో దాన్ని శుద్ధి చేస్తున్నాడు. Some dried areas. ఎక్కడైతే ఎండిపోయిన స్థలం ఉందో, some unwanted areas. ఎక్కడైతే అనవసరమైన ఉన్నాయో, that can hamper the spiritual fruit. మరి ఆత్మ ఫలము ఫలించుట్లో ఎక్కడైతే అడ్డంకులు వస్తాయో, that's a very important area of our spiritual life. మన ఆత్మీయ జీవితంలో ఇది ప్రాముఖ్యమైన అంశం. You know, if we are honest with ourselves, there might be, as we look at ourselves, మన హృదయాన్ని యథార్థంగా పరిశీలించుకుంటే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. there might be areas which needs to be cut. ఎక్కడో ఒక చోట కొన్ని కత్తిరించాల్సిన ఉంటాయి. maybe some friendships, కొన్ని స్నేహాలు, or some books, లేదా కొన్ని పుస్తకాలు, or some relationships, లేదా కొన్ని సంబంధాలు, or some sites that you visit, లేదా కొన్ని మరి ఇంటర్నెట్ లో వెతికే సైట్లు. You know, there are things that can hinder our spiritual growth. మరి మన ఆత్మీయ జీవితాన్ని ఎదగకుండా చేసేవి కొన్ని ఉంటాయి. Cutting is always painful, is it not? కత్తిరింపు అనేది ఎప్పుడు నొప్పితో కూడింది కదా. Jesus said in the Gospel of Matthew, if your right hand causes you to sin, మత్తయి సువార్తలో యేసు అంటున్నాడు, నీ కుడి చేయి పాపం చేయుటకు కారణమైతే what should you do? ఏం చేయాలి? Hello? Cut off.
నరికివేయము. If we literally practice that, అది అక్షరార్థంగా ఆచరిస్తే we should have gone without hands by now. ఇప్పటికే మనం చేతులు లేకుండా ఉండాల్సింది. Don't you think so? అవునా కాదా? You don't agree with me? No, here upper room we are different, brother. అప్పర్ రూమ్ లో మేము అలా కాదంటారా? Jesus said, if your right hand causes you to sin, యేసు అంటున్నాడు, right eye, నీ కుడి కన్ను పాపానికి కారణమైతే what to do? ఏం చేయాలి? Pluck it off. దాన్ని పెరికివేయుడు అంటున్నాడు. My goodness, if you literally did that, I'm sure you would have gone blind long time ago. అక్షరార్థంగా చేస్తే ఇప్పటికే గుడ్డివారం అయిపోయేవాళ్ళం. But what is the meaning? What is the Lord implying there? అయితే ప్రభు యొక్క మాటల్లోని అంతరార్థం ఏంటి? Things that I do with my hand, there might be something that can hinder my spiritual life. Cut it off. Remove it. నా చేతుల్లో చేసే పనుల్లో మరి ఆత్మ ఎదుగుదలకు కొన్ని అడ్డంకి కలిగించవచ్చు, కాబట్టి దాన్ని తీసివేసుకోవాలి. Things that I see with my eyes, నా కన్నులతో చూసేవి, maybe a page, మరి ఒక పుస్తకం, or a person, లేదా ఒక వ్యక్తిని, or something that draws my attention away from the Lord. ప్రభువు నుంచి ఇంకొక వైపుకు ఆకర్షించే ఏవైనా cut that. దాన్ని కత్తిరించాలి. You know, in our mobile, there is an option when you get some calls frequently, you block that fellow. Block. మొబైల్లో మనకు ఒక అవకాశం ఉంటుంది కదా, ఎవరైనా తరచూ చేస్తూ ఉంటే విసుగు పుట్టిస్తుంటే అతన్ని బ్లాక్ చేయాలి. Some fellow whom you don't like, every time he's calling, so what do you do? Block that fellow, man. నీవు ఇష్టపడిన వ్యక్తి ప్రతిసారి ఫోన్ చేస్తున్నట్లయితే అతని ఫోన్ నంబర్ బ్లాక్ చేయొచ్చు. Not only block, remove that fellow. మరి cut it off. బ్లాక్ చేయటం కాదు, అతన్ని తీసివేయాలి. How often our eyes and our hands or the organs of our body can take away our sense for spiritual fruit bearing. మరి ఎన్నిసార్లు మన కళ్ళు కానీ మన చేతులు కానీ మన దేహంలోని అవయవాలు ఫలించకుండా మరి ఎంత నిష్ఫలంగా ఉన్నాయి. In John chapter 13, Jesus was washing the feet of the disciples. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ప్రభు తన శిష్యుల పాదములు కడుగుచున్నాడు. When he came to Peter, పేతురు యొద్దకు వచ్చినప్పుడు Peter says, Lord, how can you wash my feet? పేతురు అంటున్నాడు, ప్రభువా నీవెలాగు నా పాదములు కడుగుతావు? You are the master, I am the disciple. మీరు యజమానుడు, బోధకుడు, నేను శిష్యుడను. And you know what Jesus said? అప్పుడు యేసేమన్నాడు తెలుసా? Verse 8 he says, if I don't wash you have no part with me. మరి నేను నీ పాదములు కడగని ఎడల నీవెన్నటికీ నాతో పాలు పొందవు అంటున్నాడు. Then Peter thought, okay, some big part I should get. అప్పుడు పేతురు ఏమనుకున్నాడంటే ఒక గొప్ప భాగం నేను పొందుకోవాలి. Peter always was thinking of getting something. పేతురు ఎప్పుడు కూడా ఏదో ఒకటి పొందుకోవాలి అని ఆలోచన. He only asked once, Lord, we left everything and followed you, what we will get? ఒకసారి పేతురే అడిగాడు కదా, మేము అన్ని సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాం కదా, మేము ఏమి పొందుకుంటామని. What you left? Some old boat, a broken net, that is what you left. నీవు వదిలిపెట్టింది ఒక పాత ఓడ, పాత వల, ఇవే కదా. What we will get? మరి నీవు ఏం వదిలిపెట్టావు? What we will get is a question. అయితే మేమేమి పొందుకోవాలి అనే. Here also when Jesus said you have no part with me, then Peter says, please wash my whole body. ఇక్కడ యేసు నాతో నీకు పాలు లేదన్నప్పుడు నా శరీరం అంతా కడుగు అంటున్నాడు. Thought of getting the whole part. మరి ఒక మొత్తం కడగండి. But Jesus said you already had a bath. మరి యేసు అంటున్నాడు, నీవు ఇప్పటికే స్నానం చేసావు. You only need your feet to be washed. కేవలం నీ పాదములు మాత్రమే కడగవలసి. Cleansing of the feet or cleaning up the feet that is getting dirty is a regular spiritual activity. మన పాదములు మురికి అయిపోతుంటుండగా మనం అనుదినము వాటిని కడుక్కోవాల్సిన అవసరం ఉంది. Pruning and cleansing is something that should happen on a daily basis. కత్తిరించుట, శుభ్రపరచుకోవట అనేది ప్రతిరోజు జరగాల్సిన పని. This is called the sanctification of our spiritual life. మన ఆత్మీయ జీవిత పరిశుద్ధపరచుకొను క్రమము అని చెప్పుకోవచ్చు. In the doctrine of salvation we say, past we were saved. మరి ఆ రక్షణ అనే సిద్ధాంతంలో మనం చూస్తే గత కాలంలో రక్షించబడ్డాము. Now we are being saved. ఇప్పుడు రక్షించబడుతూ ఉన్నాము. Future we will be saved. భవిష్యత్తులో రక్షించబడతాం. Past is justification. మరి ఇంతకు ముందు అయిపోయింది, మనం నీతిమంతులుగా తీర్చబడతాం. Future is glorification. మరి భవిష్యత్తులో మహిమపరచబడుట. Present is sanctification. ఇప్పుడు పరిశుద్ధపరచబడుట. See, the word of God is used for sanctifying us. మరి దేవుని వాక్యము మనలను పరిశుద్ధపరచబడుటకు వాడబడుతుంది. In John 17 verse 17, మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో Jesus says, sanctify them through thy truth.
and your word is truth. మరి నీ వాక్య సత్యము ద్వారా వారిని పరిశుద్ధపరచు, నీ వాక్యమే సత్యం అంటున్నాడు. When we hear the word of God, మరి మనం దేవుని వాక్యం when విన్నప్పుడు, we feed upon the word of God, దేవుని వాక్యముతో మనలను నింపుకున్నప్పుడు what do we do with that? దానితో ఏం చేస్తాము? Many times we sit as like in teachers or professors, we are putting grades for the speaker. మరి అనేక సార్లు మరి ఉపాధ్యాయులు ఎలాగైతే గ్రేడ్స్ ఇస్తారో అలాగూ ప్రసంగికుని గ్రేడ్స్ ఇస్తూ ఉంటాం. This Chennai speaker 40 marks ఇస్తామయ్యా. మరి చెన్నై నుంచి వచ్చాడు కదా, ఈయనకి 40 మార్కులు ఇద్దాంలే. That Guntur preacher 75 marks we can. గుంటూరు నుంచి వచ్చిన ఆయనకి 70 మార్కులు. We are here to put marks. ఇక్కడ మార్కులు ఇవ్వటానికి. See, the word of God is compared to mirror. మరి దేవుని వాక్యము అద్దముతో పోల్చబడింది. James 1:23. యాకోబు 1:23. Before coming for meeting you all saw the mirror, is it not? మరి ఇక్కడికి రావటానికి ముందు మీరు అందరూ అద్దం చూసుకున్నారు కదా. Sisters especially. సహోదరులు ముఖ్యంగా. When you saw the mirror, what did you see? మరి అద్దం చూసుకున్నప్పుడు ఏం చూశారు? ఏం చూశారు? You saw your face. మన ముఖాన్నే చూసుకుంటాం. But in James chapter 1 verse 23, if you read properly, యాకోబు పత్రిక 1:23 మరి సరిగ్గా చదివితే, just see for that, just for example, ఉదాహరణకు అది చూద్దాము. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. He is seeing his what face? సహజ, natural face. తన సహజ ముఖాన్ని చూస్తున్నాడు. What is that natural face? ఈ సహజ ముఖం ఏంటిది? Now you all came with artificial face. ఇప్పుడు మీరు కృత్రిమ ముఖంతో. Artificial means your own face only, but some made up face, powder and cream and you know what. సొంత ముఖాలే గాని దానికి రాయాల్సిన పూతలన్నీ రాసి తెచ్చి. But if you see the mirror of the word of God, you are seeing your natural face. అయితే దేవుని వాక్యమైన అద్దాన్ని చూసుకున్నప్పుడు నీ సహజ ముఖాన్ని చూస్తావు. If you want to see your natural face, you get up in the morning and go straight to the mirror and see your face. మరి నీ సహజ ముఖాన్ని నీవు చూసుకోవాలంటే ఉదయకాలం లేచిన వెంటనే అద్దం యొద్దకు వెళ్ళు. Have you ever seen? ఎప్పుడన్నా చూసుకున్నారా? Many people don't like to see because it will look like some booth face, అనేక మంది దయ్యాల మాదిరి కనబడుతుంది కాబట్టి చూసుకోవడానికి ఇష్టపడతారు. Hair is all going flowing and then dirt in the eyes. జుట్టంతా చింపిరిగా ఉంటుంది, కళ్ళలో సరిగ్గా ఉండవు. If you slept with open mouth, some here, some dash here, that's natural face. మరి నోరు తెరిచి నిద్రపోతే అంతా see yourself as you are. మరి నీవు ఎలాగైతే ఉంటావో అలాగే అద్దంలో కనపడు. After seeing that, what do you do? చూసిన తర్వాత ఏం చేస్తావు? Okay, leave it. Anyway, it is my face, I will go to work like that. నా ముఖమే కదా, ఏమైతే ఏమైందిలే అని అలాగే పనికి వెళ్తామా? No. Immediately we wash, we cleanse ourselves. వెంటనే మనం అలా కాకుండా మన ముఖాన్ని కడుక్కుంటాం. The word of God is compared to what I told you. It is not only for feeding but also for cleansing. దేవుని వాక్యము పోషించుకొనుటకు మాత్రమే కాదు, శుభ్రపరచుకొనుటకు. At the end of every day when we go to bed, remember, Lord, what are the things that I failed or where I became a committed a sin, forgive me. That is a daily cleansing that we should do. రోజంతా గడిచిపోయిన తర్వాత నిద్రకు ఉపక్రమిస్తుంటుండగా మనం చేయాల్సింది, ప్రభువా ఈరోజు నేనేమేమి చేశాను, నీకు ఆయాసకరమైనవి ఏమన్నావో సరిచేయము అని ప్రార్థించాలి. Many times when we hear a word of God or read the word of God, we think, oh, that was a good point for that sister, but today she didn't come. మరి అనేక సార్లు దేవుని వాక్యం వింటుండగా ఈ మాట ఆమెకు బాగా సరిపోతుంది, కానీ ఆమె రాలేకపోయింది, ఈరోజు రాలేకపోయినా, she missed. ఆమె వినలేకపోయింది అనుకో. So when you are seeing the mirror, instead of seeing yourself, you are trying to see, sister, your face, sister. అద్దం చూస్తున్నప్పుడు మీ ముఖాన్ని చూడటానికి బదులుగా పక్క వారికి చూపించి నీ ముఖం చూసుకో అన్నట్టు చెప్తారు. The word of God should show my defects as it reflects. మరి దేవుని వాక్యము నా లోపాలు ఏవైతే ఉన్నాయో వాటినే ఖచ్చితంగా చూపిస్తాయి. Cleansing and sanctifying ourselves. శుద్ధిపరచుకుంటా మనలను మనం పవిత్రపరచుకుంటా. Pruning and cutting what is not required is part of our secret to bear fruit. మరి కత్తిరింపు చేయుట, ఏవైతే అనవసరమైన తీసివేసుకుంటా, ఇది ఫలించుటకు రహస్యం. Let us go to another one. ఇంకొక దానికి వెళ్దాం. Come to John's Gospel chapter 12 and verse 24. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. 12:24, familiar verse. 12:24. Verily said to you, except a corn of wheat falls into the ground and dies, it abides alone. But if it dies,
it brings forth much fruit. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. Here is the fruit secret of another secret of fruit bearing. ఆ ఫలించుట్లో ఉంటున్న మరి ఒక రహస్యం ఇక్కడ కనపడుతున్నది. What is that? అదేంటిది? Fall to the ground and dies. మరి భూమిలో పడి చనిపోవుట. Death. What death is this? ఇది ఎలాంటి చావు? This is a death to the self. మరి స్వీయ జీవితాన్ని కోల్పోవడం. When you put a seed to the ground, it loses its own identity and it brings forth fruit. ఒక విత్తనాన్ని భూమిలో వేసినట్లయితే తన ఉనికిని తాను కోల్పోయి ఫలాన్ని తీసుకొని వస్తుంది. In other words, the self is denied or it is put away. నన్ను నేను ఉపేక్షించుకుంటా అనగా నా వ్యక్తిత్వాన్ని తీసివేసుకుంటా, అప్పుడు ఫలించుట. The cost of discipleship given by Jesus in Luke chapter 9. లూకా సువార్త 9వ అధ్యాయంలో శిష్యత్వానికి ఉంటున్న ఖరీదును గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. Verse 23. లూకా సువార్త 9:23. And he said to them all, if any man come after me, let him deny himself, take up his cross daily and follow me. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. Deny his self. తన్ను తాను ఉపేక్షించుకొని. Death to the self is to say no to yourself. మరి నన్ను నేను చంపుకోవటం అంటే మరి నా వ్యక్తిత్వాన్ని తీసివేసుకోవటం. The word self refers to our own personal desires. మరి నేను నా స్వయం అంటే నా వ్యక్తిత్వపు ఆశలు వీటిని చూపిస్తాయి. Paul says, remember Galatians 2:20, he says, I am crucified. మరి గలతీ 2:20లో పౌలు అంటున్నాడు, నేను సిలువ వేయబడి. I am crucified. నేను సిలువ వేయబడి. That self within me is crucified. నాలో ఉంటున్న ఆ అహం అనే వ్యక్తిత్వము సిలువ వేయబడి. Now I am not living, Christ is living through me. ఇప్పుడు జీవించువాడును నేను కాను, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. Today you look at many people or hear many people, it is I living there, I. ఈ రోజుల్లో అనేక మంది మాట్లాడే మాటలు వింటే నేను జీవిస్తున్నాను అన్నట్లుగా వారి మాటలు ఉంటాయి. Do you know who I am? నేనెవరో నీకు తెలుసా? You may not tell it openly, but sometimes by your expression it looks like that. బహిరంగంగా మాట చెప్పకపోవచ్చు కానీ నువ్వు చెప్పే విధానాన్ని బట్టి ఆ భావం కనపడుతుంది. Do you know what is my background? నా నేపథ్యం ఏందో నీకు తెలుసా? One brother told me, do you know what is my background? Your background, who wants to see, brother? మరి ఒక సహోదరుడు నా నేపథ్యం ఏందో తెలుసా అన్నాడు. అసలు నీ నేపథ్యం ఎవరికి కావాలి? This I or this ego is the problem for many of our problems. మరి ఈ నేను లేదా నా అహము అనేది అనేక సమస్యలకు మూల కారణం. I mean to say the pride of the self. మరి జీవపు డంబము నేను అనే అహము. You remember Apostle Paul said in 2 Corinthians chapter 12. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో, though I have received lot of revelations. మరి నేను అనేక ప్రత్యక్షతలు పొందుకొని ఉన్నాను. There is a possibility that I will be exalted above measure and become proud. మరి నేను బహుగా హెచ్చిపోయి అతిశయించుటకు కారణమవుతుందేమో అని. So a messenger of Satan in the flesh, a thorn in the flesh was given to me. నా శరీరంలో ముళ్ళు సాతాను దూతగా ఉంచబడింది. That means అనగా some physical problem, what it was we don't know. మనకు తెలియదు కానీ ఏదో ఒక శరీరంలో ఉంటున్న బాధ. Even for Paul it was possible that the self be blown up. పౌలు కూడా మరి తన సొంత స్వాతిశయం అనేది హెచ్చిపోయే ప్రమాదం ఉంది. That is why he says in 1 Corinthians chapter 15. అందుకని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో అంటున్నాడు. Look at that verse, 1 Corinthians 15 and verse number 31. 15వ అధ్యాయం 31వ వచనం చూడండి. మన సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినమును చనిపోవచ్చున్నాను. I die daily. నేను దినదినమును చనిపోవచ్చున్నాను. అబ్బా, what is this dying daily? If you die once, finish na. ఒకసారి చనిపోతే అయిపోయినట్లే కదా. ఇదేంటిది? This self will not die like that. అయితే మన స్వాతిశయం అనేది అలాగూ చనిపోదు. In Galatians 3:5 also Paul says, put to death the deeds of yourself. గలతీ పత్రిక 3:5లో కూడా మరి శరీర క్రియలను విసర్జించుడి అంటున్నారు. This is also a daily activity. ఇది కూడా రోజు చేయాల్సిన పని. To say no to the desires of our flesh. మన శరీర ఆశలకు మరి సమ్మతించకుండా ఉండటం. To keep this I below.
మరి మన కన్నులను భూమి వైపు మరి మనం అహంకారం చెందకుండా ఉండటం. Remember the words of John the Baptist. He must increase, I must decrease. బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పిన మాటలు జ్ఞాపకం తెచ్చుకోండి. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. What is the problem among many people today? ఈ రోజుల్లో అనేక మందికి ఉన్న సమస్య ఏంటిది? They did not listen to what I said. మరి నేను చెప్పే మాటలు వారు వినరు. I told my opinion, they did not accept it. మరి నేను నా అభిప్రాయం చెప్పాను కానీ వారు అంగీకరించలేదు. I proposed a person, they did not accept that person. మరి ఒక వ్యక్తిని నేను సూచించాను, వారు ఒప్పుకోలేదు. A lot of problems and divisions among us is not because of doctrinal problem, it's because of ego problem. అనేక సమస్యలకు కారణం ఏంటిదంటే సిద్ధాంతపరమైనవి కాదు, కానీ అహంతో కూడిన ఆ అతిశయం. May the Lord help us that we may put to death this ego. కాబట్టి ఈ అహాన్ని చంపుటకు ప్రభు మనకు సహాయం చేయను గాక. We might be needing to do that on a daily basis. మరి అనుదినము ప్రతిరోజు మనం ఈ పని చేయాలి. When that self increases, there is always room for fruitlessness. మరి ఎప్పుడైతే నా అనే తత్వము పెచ్చరిల్లుతుందో అప్పుడు నిష్ఫలము అనేది మన జీవితంలో ఉంటుంది. So we saw at least 5 areas where we can bear fruit, or we saw the secrets of fruit bearing. మరి ఫలము ఫలించుటలోని 5 రహస్యాలను 5 అంశాలను చూసాం. Number 1 we saw మొదటిగా the house of the Lord. మరి దేవుని ఆలయం. Number 2 రెండవది the word of the Lord. మరి దేవుని వాక్యం. Number 3 మూడవది abiding in Christ. క్రీస్తులో నిలిచి ఉండుట. Consistency of Christian life. క్రైస్తవ జీవితంలో ఉండాల్సిన నిలకడ. Number 4 నాలుగవది pruning and cleansing. మరి కత్తిరించుట, శుద్ధి చేయుట, sanctification, పరిశుద్ధత. and number 5 ఐదవది die to self. మరి నన్ను నేను నా స్వీయ స్వాతిశయాన్ని చంపుకోవడం. With that death I think we should stop there. 5 enough. మరి ఈ చంపివేయుట అయిపోయిన తర్వాత 5 చాలు కదా, ముగించుకుందాం. You may say no brother, 7 will be good brother, you can add 2 more there. కొంతమంది అంటారు 7 అయితే మంచిది కదా, ఇంకొక 2 కలపండి అంటారు. Okay, you can add that later on. మరి కావాలంటే వాటిని కలుపు. But I want to bring this to a conclusion by talking about another area of unfruitfulness. మరి ఫలము ఫలించకపోవటంలో ఉంటున్న ఇంకొక అంశాన్ని తీసుకొచ్చి ముగిస్తాను. Turn to Matthew's Gospel. మత్తయి సువార్తకు త్రిప్పండి. What is the cause or a general cause for unfruitfulness? మరి ఆ నిష్ఫలముగా ఉండుటకు సాధారణంగా ఉండే కారణం ఏంటిది? We are looking at the words of Jesus himself. మరి ప్రభువైన యేసుక్రీస్తు మాటలే మనం చూస్తున్నాం. Matthew chapter 13 మత్తయి సువార్త 13వ అధ్యాయము verse 22. 22వ వచనం. He also received the seed among the thorns, is he who hears the word, and the care of this world and the deceitfulness of riches choke the word, and he becomes unfruitful. ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. What is a cause for unfruitfulness? మరి నిష్ఫలత అనే దానికి కారణం ఏంటి? He received the word. దేవుని వాక్యాన్ని పొందుకున్నాడు. He heard the word of God. దేవుని వాక్యం విన్నాడు. He came for meeting. మరి కూడికకు వచ్చాడు. He took notes also. మరి రాసుకున్నాడు కూడా. But the cares of this world. అయితే ఐహిక విచారములు. And then it says the deceitfulness of riches. తర్వాత ధనమోసం అంటున్నాడు. That means అనగా love of money. మరి ధనాపేక్ష. It is choking. మరి అణిచివేస్తున్నాయి. The word is there. వాక్యం ఉంది. Desire to grow is there. మరి వృద్ధి చెందాలనే ఆకాంక్ష ఉంది. But some power is choking it. అయితే ఏదో ఒక శక్తి దాన్ని అణిచివేస్తున్నది. To put in simple words, it is worldliness. అర్థం చేసుకోవటానికి ఇది లోక ప్రభావం అని చెప్పుకో. Lust of the world, lust of the flesh, lust of the eyes, and the pride of life. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. Remember, James says, love not the world, or John says, love not the world or the things of this world. మరి లోకమును కానీ లోకమందు ఉన్న వాటిని కానీ ప్రేమింపకుడి అని యోహాను అంటాడు. Worldliness is a root cause for unfruitfulness. మరి ఈ లోక కాంక్ష అనేది మన నిష్ఫలతకు మూల కారణం. Worldliness and godliness cannot go together. మరి లోకాశ తర్వాత దైవ భక్తి రెండు కలిసి వెళ్ళలేవు. So if you see some people who are not bearing fruit, maybe this is a very important reason. కొంతమంది ఫలించకపోవటానికి కారణాలు వెతికితే ఇది ఒక ముఖ్య కారణం అయి ఉండవచ్చు. 2 Timothy 4 Apostle Paul talks about a man called Demas. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో పౌలు
ఆ దేమా అనే వ్యక్తిని గురించి And you మాట్లాడుతున్నాడు. know what is his problem? అతనికి ఉన్న సమస్య ఏందో తెలుసా? Paul says he loved this present world. మరి ఇతడు ఇహలోకమును ప్రేమించెను. 1 Timothy 4:10. 4వ అధ్యాయం 10వ వచనం. He loved this present world and he went to Thessalonica. మరి అతడు ఇహలోకమును ప్రేమించి తెస్సలోనికకు He వెళ్ళిపోయాడు. forsook me. He forsook me. నన్ను విడిచి వెళ్ళాడు. He forsook the ministry. పరిచర్యను విడిచి He వెళ్ళాడు. must have forsaken the Lord's people. ప్రభు ప్రజలను కూడా విడిచిపెట్టాడేమో. Because the world was attractive for him. ఎందుకంటే లోకము తనను ఆకర్షింపచేసింది. Unfruitfulness can happen if the desire of the world is more. లోకాశ అనేది ఎక్కువైతే ఫలము ఫలించకపోవటం ఉంటుంది. Remember, Paul himself said the love of money is the root of all evil. పౌలే స్వయంగా చెప్పాడు కదా, ధనాపేక్ష సమస్త కీడులకు Well, we మూలం. need money, but then money should be our servant and not master. మనకు ధనం అవసరమే కానీ అది మన దాసునిగా ఉండాలి కానీ యజమానిగా In ఉండకూడదు. this world we are living in, materialism is catching over. ఈ రోజుల్లో మరి ఆ వస్తు సముపార్జన అనే దీంట్లో ఉండిపోయాం. Everything is counted in terms of money. ప్రతిదీ కూడా మరి డబ్బుల లెక్కలో చూస్తున్నాం. Even believers have become like that. విశ్వాసులు కూడా అలాగే అయిపోయారు. How careful we should be. మనం ఎంత జాగ్రత్త వహించాలి. That will make us unfruitful. ఇవన్నీ మనలను నిష్ఫలులుగా May the చేస్తాయి. Lord guard our life and guard our steps, that we may become more fruitful, much more fruitful in the days to come. రాబోయే రోజుల్లో మనము ఫలించుటకు బహుగా ఫలించుటకు ప్రభు మన అడుగులను కాపాడునుగాక. As I told you, you may say, I am already bearing fruit, brother. నేను ఇప్పటికే ఫలిస్తున్నాను అని చెప్పవచ్చు మీరు. Bear more fruit. అయితే బహుగా ఫలించాలి. Much more fruit. అత్యధికముగా May ఫలించాలి. this year be a fruitful year for us. మనందరికీ ఈ సంవత్సరము ఫలించే సంవత్సరంగా ఉండనియండి. But in John 15 verse 5, Jesus says, without me you can do nothing. యోహాను సువార్త 15:5లో ప్రభు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని. With his help, with his strength only we can be fruitful. ఆయన సహాయము ద్వారా, ఆయన బలము ద్వారానే మనం ఏమైనా చేయగలం. Being planted in the house of the Lord. దేవుని ఆలయములో నాటబట్టు ద్వారా, Being fed by the word of God. దేవుని వాక్యముచే పోషించబట్టు ద్వారా, Abiding in the vine. మరి ఆ ద్రాక్ష వల్లిలో నిలిచి ఉండుట And ద్వారా, being cleansed by the word of God. దేవుని వాక్యముచే కడుగబట్టు ద్వారా, And denying all worldliness. మరి లోకాశనంతా త్యజించుట The ద్వారా Lord can make us fruitful Christians in this year. ఆ విధంగా ఈ సంవత్సరం ప్రభు మనలను ఫలించే క్రైస్తవులుగా As చేయగలరు. we become more and more fruitful, మనము బహుగా అత్యధికముగా ఫలించుట ద్వారా, I said the glory does not come to us. నేను చెప్పిన విధంగా మహిమ, ఆ కీర్తి మనకు రాదు. The glory goes to him alone. మహిమ ఆయనకే చెందుతుంది. As we look forward to the days ahead of us, మన ముందు ఉంటున్న దినాల వైపు మనం చూస్తూ ఉంటుండగా, we do not know what is waiting for us. మనకు ఏమి ఉన్నదో, ఏమి దాచబడి ఉన్నదో మనకు తెలియదు. Days are uncertain. మరి దినాలు మనం చెప్పలేని విధంగా ఉన్నాయి. So we trust him. ఆయన్ను నమ్ముదాం. Because he holds the future. ఎందుకంటే భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది. As we look around us, మనం చుట్టూ చూస్తే there is so much of need around us. మన చుట్టూ ఎంతో అవసరత కనపడుతుంది. That should make us more fruitful and serve him more. అది మనం ఇంకా ఫలించులాగున, ఆయనను ఎక్కువగా సేవించులాగున ప్రేరణ ఇవ్వాలి. The morning I mentioned about looking back. నేను ఉదయకాలము వెనుకకు తిరిగి చూడటం అనేది చెప్పాను. Looking back, we thank him. మరి వెనుకకు తిరిగి చూచుట ద్వారా ఆయనకు కృతజ్ఞత. Looking ahead, we trust him because uncertain days. మరి ముందుకు చూచుట ద్వారా మరి దినాలు మనకు తెలియకుండా ఉన్నాయి కాబట్టి, look around, we serve him. ఆయన చుట్టూ చూస్తూ ఆయనను సేవించటం. But there's one more look. అయితే ఇంకొక చూపు ఉన్నది. In Acts 1:11 we read the disciples were looking up. అపోస్తల కార్యములు 1:11లో శిష్యులు పైకి చూస్తున్నారు. And the angel says, the one who has gone up will come back in like manner. దేవదూత అన్నాడు, మరి ఎవరైతే పైకి ఆరోహణమయ్యాడో అదే విధంగా తిరిగి వస్తాడు. Oh, we are expecting him to return. మరి ఆయన తిరిగి వచ్చుటను మనము అపేక్షిస్తున్నాం. The Lord can come anytime. మరి ప్రభు ఎప్పుడైనా రావచ్చు. In Philippians 3:19 and 20 we are told that we are looking for the soon return of the Lord. ఫిలిప్పీ పత్రిక 3:19-20లో మరి ప్రభు త్వరగా వచ్చుచుండగా ఆయన రాకడ కొరకు కనిపెట్టుకొని ఉన్నామంటున్నారు. Are you looking for him? ఆయన కొరకు, ఆయన రాకడ కొరకు కనిపెట్టుకొని ఉన్నామా? Yesterday we were waiting. నిన్నటి దినాన కనిపెట్టుకున్నాం. For what? For the Lord. ప్రభు కోసమేనా? He didn't come. రాలేదు కదా. This morning we were waiting. ఈ రోజు కూడా కనిపెట్టుకొని ఉన్నాం. He didn't come.
ఆయన రాలేదు. Afternoon we were waiting. మధ్యాహ్నం He కనిపెట్టుకున్నాం, didn't come. ఆయన రాలేదు. Maybe tonight. ఈ రాత్రికి Are you ready? బహుశా ఆయన వస్తే సిద్ధంగా ఉన్నామా? Any time he will come. ఏ సమయమందైనా ఆయన I want రావచ్చు. to close with a quotation from an unknown writer. మరి ఒక రచయిత నుంచి ఒక మాట మీకు చెప్పి ముగిస్తాను. We said about looking back, ఆయన తిరిగి వెనుకకు Looking ahead. తర్వాత ముందుకు చూడటానికి, looking around, ఆ తర్వాత చుట్టూ చూడటానికి, and looking up. తర్వాత పైకి చూడటానికి. Soon the Lord will return. మరి ఇలాగ చూస్తుంటుండగా ప్రభు త్వరగా వస్తాడు. If Christ shall come this Monday, that's tomorrow, ఈ సోమవారం లేదా రేపు ప్రభు వచ్చినట్లయితే, I will not be here on Tuesday. మంగళవారం నేను ఇక్కడ ఉండను. If he shall descend on Wednesday, ఆయన బుధవారం గనక దిగి వస్తే, I shall be with him the same day. అదే రోజు ప్రభుతో ఉంటాను. If the trumpet shall sound on Thursday, మరి గురువారం గనక ఆ బూర మోగితే, no greater joy awaits for Friday. మరి ఇంకా శుక్రవారానికి ఆనందం ఏమి మిగలదు. If not caught up with him in the clouds by Saturday, శనివారం లోపు ప్రభుతో మేఘాలలో ఆయనతో ఎత్తికొని పోబడినట్లయితే, he will draw me around his table on Sunday. ఆ విధంగా మరి ఆ ఆదివారానికి ఆయన బల్ల చుట్టూ నన్ను తీసుకొని వస్తాడు. What's the meaning of that? దీని అర్థం ఏంటి? It's a daily expectation of the return of the Lord. ఆయన రాకడ కొరకు ప్రతి దినము కనిపెట్టుకొని, And as we expect him, ఆయన కొరకు కనిపెట్టుకొని let ఉంటుండగా, us serve him all the more. మరి ఇంకా ఎక్కువగా ప్రభువుని సేవిద్దాం. Let us be more and more fruitful in the days to come. రాబోయే రోజుల్లో ప్రభు కొరకు ఇంకా ఎక్కువగా ఫలించుదాం. May the Lord bless these words for our hearts. మన హృదయాల నిమిత్తమై ప్రభు ఈ మాటలను దీవించునుగా. May his name alone be glorified. ఆయన నామం మాత్రమే మహిమపరచబడును గాక. Amen.